ప్రజలు ఏం మాట్లాడుతున్నారో కీలకం. అదేమీ లేకుండా ఈరోజు మీరు ఎక్కడికి పోయి చూసినా కూడా, ఏ ఆఫీసుకు పోయినా కూడా, ఏవైనా కూడా ఎవరు కూడా మాకు తొందరగా పనులు జరిగినాయి అనేది ఎవడూ చెప్పట్లేదు. అప్పుడేమో పనులే జరగట్లేదు అని మొత్తుకుంటే ఎవరిని కలవాలో అర్థం కాకపోతే, ఇప్పుడు ఎవరి దగ్గర పోయినా కూడా పైసలు కావాలనేది అక్కడికి వచ్చేసింది. చిన్న చిన్న ట్రాన్స్ఫర్ డిప్యుటేషన్లకు పోవాలన్నా కూడా అంటే అంత రాక్షసంగా, అంత మూర్ఖంగా, అంత కరప్టెడ్ గా ఉంటుంది ప్రభుత్వం. దాన్ని ఏం చెప్పాలి? లేదా కరప్షనే లేదా? అసలు కరప్షన్ లేకుండా అంత నీతి మంత్రిలో ఉన్నారా? ఇప్పుడు 0% కరప్షన్, 0% కరప్షన్, 0% కరప్షన్ అని నువ్వు నేను ఒక డిస్కషన్ లో కూర్చుందాం నిమ్మా. అదైతే నాకు ఉరి శిక్షగా నేను కాంగ్రెస్ కు సిగ్గు శరం కనుక తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, నేను ఎప్పుడైనా రెడీ. నాకు డేట్తో ఏం పని లేదు. ఇప్పుడు ఈ క్షణంలో నుంచి రండి, నేను రెడీనే. మాట్లాడే నాకు వింటున్నాను, నేను మాట్లాడుతున్నా కదా. ప్రజల కోసం మాట్లాడే నాకు డేట్తో ఏం పని ఉంది, ప్రజలతో పని. కానీ అంటే ఈ రోజు దోపిడీ లేని వ్యవస్థ లేకుండా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నది. అంత సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా, ఎలాంటి మొహమాటం లేకుండా కూడా ఈరోజు మేము ఇంకా నీతిమంతులం అని చెప్పుకుంటున్నా చూసినామా, దానికి సెల్యూట్ చేయాల్సిందే. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అంటే ఈ రోజు ఎలక్షన్లో పోవడం, ఎలక్షన్లు అనేది ఇవాళ కాకపోతే రేపు పోతారు. కానీ ఏం చేంజెస్ వచ్చింది? డ్రగ్స్ విపరీతమైన సేల్స్, గంజాయి చాక్లెట్స్ కు స్కూల్లో దగ్గర అమ్ముతున్నారు అన్న విషయాన్ని ఈరోజు పోలీసులు డిక్లేర్ చేస్తున్నారు. పోలీసులు కేసులు పెడుతున్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజ్, కార్పొరేట్ కాలేజీల చుట్టూ, అనేక కాలేజీల చుట్టూ అదే వ్యవహారం ఉందనే విషయం నిన్నగాక మొన్న పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ చర్లపల్లి లోపల 12,000 కోట్ల ముడి సరుకును ఇక్కడ పట్టుకున్నారు. ఇక్కడ మన పోలీసులు కాదు, మహారాష్ట్ర నుంచి వచ్చిన పోలీసులు. అవును మహారాష్ట్ర. ఇది ఏది ప్రభుత్వానికి వినిపించదు, కనిపించదు అంటే దీనికి కదా మనం సిగ్గుపడాల్సిందే. ఆల్కహాల్ విలేజ్ కి నెలకొక్కరు చనిపోతున్నారు ఆల్కహాల్ ద్వారా. అంటే ఒక గ్రామ పంచాయతీకి ఒక్కరిని తీసుకున్నా కూడా 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నది. అంటే మనం నెలకు చచ్చిపోతున్న చావులు ఎంత ఒకసారి లెక్క పెట్టుకోండి. అంటే ఈరోజు ఏ చావును తీసుకున్నా కూడా దాని బ్యాక్గ్రౌండ్ అంతా హిస్టరీ తీసుకుంటే, ఒక మెడికల్ డాక్టర్ గా చెప్తున్నాను, ఆ హిస్టరీలోకి వెళ్ళిపోతే ఆల్కహాల్ కనెక్టెడ్ విత్ ఆల్కహాల్ కనెక్ట్ అయ్యే ఉన్నది. ఈరోజు 75,000 కోట్ల సంపాదన ప్రభుత్వానికి నికరాదాయంగా వస్తున్నది. దాన్ని డెఫినెట్ గా అది లేకపోతే బతకలేని పరిస్థితి ఈ రోజు ఉండిపోయింది. మరి ప్రజల నుంచి తీసుకున్న దోపిడీ కదా అది? ప్రజల నుంచి తీసుకున్న దందా కదా? ప్రజలకు ఈరోజు ఒక మూర్ఖంగా అలవాటు చేసేసి దాని మీద ఆ ప్రజలకు కనీసం రక్త మాంసాల మీద చేస్తున్న వ్యాపారం కదా ఇది ఆల్కహాల్ అన్నమాట. నేనేం చెప్తా, నేను ఎక్కువ జోలికి పోదలుచుకోలేదు. ఓన్లీ ఆల్కహాల్ ను తగ్గించండి, హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద ప్రజలకు ఫ్రీగా ఇవ్వండి. ఇది ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా, ఏ మనిషి అయినా పుట్టిన తర్వాత అది మన హక్కు. రాజ్యాంగంలో ఉన్నది ప్రాథమిక హక్కు. నేను ఇంకా మిగతా ఈ దోపిడీ, దొంగతనాలు, భూములు, ఈరోజు ఒక దిక్కు విపరీతమైనటువంటి కుంభకోణాలు, ఒకటి కోల్ స్కామ్ అని, సోలార్ స్కామ్ అని, ఇల్ట్ పాలసీ, ఇల్ట్ ల్యాండ్ పాలసీ మీద స్కామ్, మూసీ సుందరీకరణ స్కామ్, ఒక దిక్కు గన్నులు పెట్టి బెదిరించడం, ముఖ్యమంత్రి అనుచరులు గన్నులు పెట్టి బెదిరించడం, ఒక దిక్కు ఏఐసిసి కార్యదర్శి కాంట్రాక్టర్లను బెదిరించడం, ఇలాంటి ఒక పాలన జరుగుతోంది ఈ రాష్ట్రంలో. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. వినండి ఒక్కసారి ప్లీజ్, డోంట్ ఇంటరప్ట్. వినండి చేద్దు, మీరు ఏమని చేయండి. కానీ ఒక దిక్కు ఈ రకమైన స్కాములు జరుగుతారు, వినండి, మీరు మాట్లాడండి. అదే పేపర్లో రాసిరు, అన్ని పేపర్ రాసిరు, నేను చెప్పేది కాదు అది, అన్ని పేపర్ రాసిరు. కానీ మీరు ఆ పేపర్ల మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి. అన్ని పేపర్ రాసింది నేను చెప్పేది కాదు. అది వీడియోలు వచ్చినాయి, ఆడియోలు అన్ని బయటకు వచ్చినాయి, వీడియోలు కూడా వచ్చినాయి.